Hi, welcome to Jyoti IT Solutions. ఈ రోజు ఈ వీడియోలో మనం Kubernetes ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాము. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో ఇన్స్టెన్సెస్ ని తీసుకున్నాను. T3 మైక్రో ఇన్స్టెన్సెస్ ని యూజ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ నేను ఒకసారి ట్రై చేస్తే అది సరిపోవట్లేదు. దానివల్ల మీకు రిక్వైర్మెంట్ వచ్చేసి 2 CPU ఉండాలి, అలాగే 2 GB ర్యామ్ ఉండాలి. T3కి 2 GB ర్యామ్ ఉండదు, 1 GB ర్యామే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు T2 మీడియం సైజు ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకుంటాం మాస్టర్ నోడ్ కోసం. అలాగే ఆ తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నటువంటి పోర్ట్ నెంబర్స్ని మనం యాడ్ చేసుకోవాలి. ఈ పోర్ట్ నెంబర్స్ ఎందుకంటే మనకి ఇక్కడ TCP 6443 అనేది Kubernetes API సర్వర్ తోటి కనెక్ట్ కావడానికి, ETCD సర్వర్తో క్లయింట్ API కనెక్ట్ కావడానికి ఈ 2 పోర్ట్స్, అలాగే క్యూబ్లెట్ APIతో 10250 ఇవన్నీ కూడా TCP పోర్ట్స్ ఏను. క్యూబ్ షెడ్యూలర్తో కనెక్ట్ కావడానికి 10259, క్యూబ్ కంట్రోలర్ మేనేజర్ తోటి, అంటే ఇవన్నీ మాస్టర్ నోడ్లో ఉండేటటువంటి కంపోనెంట్స్ తోటి కనెక్ట్ కావాలి. అంటే రియల్ టైంలో ఈ పోర్ట్స్ అన్నీ కూడా మాన్యువల్గా మనం సెక్యూరిటీ గ్రూప్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత TCP 22 మనం ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసేటప్పుడే 22 ఇస్తాం. ఎందుకంటే మనం క్రియేట్ చేసేది ఉబుంటు ఇన్స్టెన్స్ కాబట్టి, ఇది లైనక్స్కి సంబంధించింది కాబట్టి కంపల్సరీగా ఈ SSH 22కి సంబంధించినటువంటిది మనం కనెక్ట్ కావాలి రిమోట్ సర్వర్ తోటి అన్నప్పుడు మనకు క్లౌడ్ అంతా కూడా రిమోట్ సర్వర్లే అవుతాయి. అందువల్ల దీనికి 22 పోర్ట్ని ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడే ఇచ్చేస్తాం. ఆ తర్వాత ఒకే ఒక UDP పోర్ట్ని ఇస్తాము. ఇది క్లస్టర్ వైడ్ నెట్వర్క్. ఇక్కడ ఫ్లెనల్ అనేటటువంటిది ఇంతకుముందు నేను చేసినటువంటి ఇన్స్టాలేషన్లో ఈ ప్లగిన్ని యూజ్ చేశాను నెట్వర్క్ కోసం. కానీ మీరు ఏ ప్లగిన్ని యూజ్ చేసినా, క్యాలికోని యూజ్ చేసినా కూడా ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఇన్స్టాలేషన్లో క్యాలికోని చూస్తాం. దానికోసం ఈ UDP పోర్ట్ని 8472ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం మాస్టర్ నోడ్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా సెక్యూరిటీ గ్రూప్లో ఇన్బౌండ్లోకి వెళ్ళి సేవ్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వర్కర్ నోడ్ సైడ్ వచ్చేసి ఈ TCP 10250 క్యూబ్లెట్ API మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఆర్కిటెక్చర్లో క్యూబ్లెట్ వచ్చేసి క్యూబ్ APIతో కనెక్ట్ అవుతుందని. అందుకని ఇక్కడ 10250 10250 ఈ 2 సేమ్ పోర్ట్ నెంబర్స్ని మాస్టర్లో అలాగే వర్కర్ నోడ్లో కూడా ఇవ్వాలి. ఆ తర్వాత 10259 ఇది క్యూబ్ షెడ్యూలర్, ఇది అవసరం లేదు మనకి. ఇక్కడ ఇంకొకటి 30767 ఇవి నోడ్ పోర్ట్ సర్వీసెస్కి సంబంధించినవి. నోడ్ పోర్టు మనం లైట్గా తెలుసుకుంటాం నోడ్ పోర్ట్ గురించి. కానీ ఇప్పుడు ఈ 2 పోర్ట్లు కూడా వర్కర్ నోడ్ సైడ్ మన సర్వీస్ కోసం ఈ TCP పోర్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక 22 అనేది రిమోట్ సర్వర్ కనెక్ట్ కావడం కోసం, యాక్సెస్ కోసం ఇస్తాం. UDP పోర్టు 8472 సేమ్ UDP పోర్టు, అంటే క్లస్టర్ వైడ్ నెట్వర్క్ కోసం ఈ పోర్ట్స్ని ఇక్కడ 4 పోర్ట్స్ వచ్చేసి వర్కర్ నోడ్లో, 7 పోర్ట్స్ వచ్చేసి మాస్టర్ నోడ్లో మనం ఇవ్వాలి. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు T2 మీడియం సైజుని తీసుకుంటాం. ఇవన్నీ కూడా మీరు చూడాలి అంటే ఇక్కడ లింక్ ఉన్నది. ఇక నేను డీటెయిల్గా నోట్స్ రాశాను. ఇది ఎవరికైనా కావాలంటే ఎండ్లో అంటే Kubernetes అంతా అయిపోయిన తర్వాత ప్రొవైడ్ చేస్తాను ఈ డాక్యుమెంటేషన్ అనేది. మనం ఇది ఒక URL ఉంది ఇక్కడ, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఎస్ అని అడుగుతుంది. ఎస్ అవ్వాలి. ఇక్కడ మనకు Kubernetes డాక్యుమెంటేషన్లోకి వెళ్తాము. ఇక్కడ మనం కంట్రోల్ ప్లేన్కి ఇవ్వాల్సినవి, అలాగే ఇక్కడ వచ్చేసి వర్కర్ నోడ్స్కి ఇవ్వాల్సినవి ఇవన్నీ కూడా SSH 22 ఇక్కడ యాడ్ చేయలేదు, ఎందుకంటే ఇన్స్టెన్స్ని మనం క్రియేట్ చేసేటప్పుడే రిమోట్ యాక్సెస్ కోసం మనం తీసుకుంటాం కాబట్టి ఈ పోర్ట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. పోర్ట్స్ అండ్ ప్రోటోకాల్స్లో ఉంటుంది. Kubernetes డాక్యుమెంటేషన్
రిఫరెన్స్, నెట్వర్కింగ్ రిఫరెన్స్, పోర్ట్స్ అండ్ ప్రోటోకాల్స్లో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా నేను సెక్యూరిటీ గ్రూప్లో ఇచ్చి ఒక మాస్టర్. ఇక్కడ ఈరోజు మనం టూ నోట్స్ క్లస్టర్ని ఇన్స్టాలేషన్ చేయబోతున్నాం. ఇప్పుడు AWSలోకి లాగిన్ అవ్వాలి. EC2 క్లిక్ చేయండి. EC2ని క్లిక్ చేసిన తర్వాత లాంచ్ ఇన్స్టెన్స్, తర్వాత నేమ్ ఇస్తాము. మాస్టర్ నోడ్, ఉబుంటు ఇన్స్టెన్స్, ఇంకా T2 మైక్రో ఉంది. ఇక్కడ T2 మీకు ఒకసారి చూపిస్తాను. T3 మైక్రోలో 2 వర్చువల్ CPUs, 1 GB మెమరీ ఉంది. ఇక్కడ ఇది మనకు మెమరీ CPU అయితే సరిపోతుంది, మెమరీ అయితే సరిపోదు. మన ఇన్స్టాలేషన్ కోసం ఎర్రర్లు వస్తాయి. దానివల్ల మనం ఇక్కడ T2 మీడియం తీసుకుంటాం. ఇక్కడ చూసినట్లయితే 2 వర్చువల్ CPUs, 4 GB మెమరీ ఉంది. అదే మీరు 2 మైక్రో తీసుకుంటే 1 CPU 1 GB మెమరీ వస్తుంది. ఇది అసలు ఇన్స్టాలేషన్ అనేది కుబర్నెటిస్ వర్క్ చేయడానికి యూజ్ అవ్వదు. కాబట్టి 2 మీడియం తీసుకున్నప్పుడు మనకు ఇది ఫ్రీ టైర్ కాదు కాబట్టి మనీ అనేది పడుతుంది. ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నటువంటి కీ పేర్ని తీసుకోవాలి. మనం ఇక్కడ ఆల్రెడీ నేను సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేశాను, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ లాంచ్ విజార్డ్ 2 అనేటటువంటిది దీన్ని మళ్ళీ చూపిస్తాను. దీంట్లో ఏమి యాడ్ చేశాను అనేది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినవి యాడ్ చేశాను. తర్వాత లాంచ్ ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళండి. మాస్టర్ నోట్ ఇది పెండింగ్లో ఉంది, రన్ అవుతుంది. ఈ లోపల మనం సెక్యూరిటీ గ్రూప్ని ఏ పోర్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు లాంచ్ విజార్డ్ 2ని ఇది ఒకటి డిఫాల్ట్గా ఉంటుంది ఆల్రెడీ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 7 పర్మిషన్ ఎంట్రీస్ ఉన్నాయి. అంటే మన ఇన్బౌండ్లోకి వెళ్ళాలి. మీరు ఎడిట్ చేయాలి అనుకుంటే ఆల్రెడీ నేను ఎడిట్ చేశాను కాబట్టి చూపించట్లేదు. ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, దీంట్లోకి వెళ్ళి మనకి ఇక్కడ యాడ్ రూల్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం కస్టమ్ TCP తీసుకొని ఆ తర్వాత ఇది ప్రోటోకాల్ ఆటోమేటిక్గా యాడ్ చేసుకుంటుంది. పోర్ట్ రేంజ్ వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పినటువంటి రేంజ్ ఇది ఇన్స్టెన్స్ క్రియేట్ అయినప్పుడు 22 ఉంది, అందుకే డల్ కలర్లో ఉంది. ఇక్కడ మనం ఏదైనా యాడ్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇవి వీటిలో ఏది కావాలో అది HTTP కావాలనుకుంటే HTTP సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా పోర్ట్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. వీటికైతే మనం పోర్ట్స్ అనేవి టైప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కష్టం కాకుండా ఎనీవేర్ IPv6 తీసుకోకూడదు. ఇక్కడ IPv6 :/0 ఉంటుంది, అందుకని అది తీసుకోకూడదు. ఎనీవేర్ తీసుకోవాలి. అంటే ఎక్కడైనా కూడా మనకు ఈ HTTP పోర్ట్ నెంబర్ అనేది వర్క్ అవ్వడం కోసం. నేను ఇప్పుడు HTTP పోర్ట్ అయితే ఇవ్వట్లేదు, ఇంతకుముందు చెప్పినటువంటి పోర్ట్స్ మాత్రమే ఇస్తున్నాను. తర్వాత సేవ్ రూల్స్ అని యాడ్ చేసినట్లయితే మనకి ఇవన్నీ కూడా సేవ్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఇన్స్టెన్సెస్లోకి వెళ్దాం. మాస్టర్ నోడ్ రన్నింగ్లో ఉంది. 2 చెక్స్ కూడా పాస్ అయిపోయినాయి. ఇలా మనం ఇంకొక ఇన్స్టెన్స్ని కూడా క్రియేట్ చేసుకుంటాము. ఇది వచ్చేసి వర్కర్ నోడ్. ఒక వర్కర్ నోడ్ తీసుకుంటాను నేను, ఉబుంటు. దీనికోసం సేమ్ T2 మీడియం తీసుకుందాం. మనీ అయితే పడుతుంది. నెక్స్ట్ కీ పేరు సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ నేను క్రియేట్ లాంచ్ విజార్డ్ 1 వచ్చింది. అంటే న్యూ సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాను. ఎనీవేర్ అనేది అవుట్బౌండ్ రూల్స్లోకి వస్తుంది. SSH కోసం ఇది SSH అంటే మనకు 22 యాడ్ అయిపోతుంది. మనం కావాలంటే HTTP కూడా చేసుకోవచ్చు. ఇలా లాంచ్ ఇన్స్టెన్స్, దీనికోసం మనం ఇప్పుడు ఇన్స్టెన్స్లోకి వెళ్ళి ఇప్పుడు మనం పెండింగ్లో అనుకున్నాడు సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ లాంచ్ విజార్డ్ 1 ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇన్బౌండ్ రూల్స్ దీనికోసం సపరేట్గా ఇవ్వాలి. నార్మల్గా రియల్ టైంలో వర్క్ అయితే ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, దీనికోసం ఆల్రెడీ 22 సెలెక్ట్ అయిపోయింది. యాడ్ రూల్ మనం ఇక్కడ ఇవ్వాల్సింది కస్టమ్స్ TCP. ఇక్కడ 10250 ది క్యూబ్లెట్ API కోసం
ఇప్పుడు 10 TCP 10250 ఇది వచ్చేసి కస్టమ్ తీసేసి ఎనీవేర్ పెట్టుకోవాలి. ఇంకొకటి వచ్చేసి 30,000 32,767 ఈ 2 పోర్ట్స్ని ఇలా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ TCP UDP 8472 సేవ్ రూల్స్. ఇనిషియలైజ్ అవుతుంది. ఇప్పుడు మనం మాస్టర్ నోడ్లోకి ఆల్రెడీ 2x2 చెక్స్ వచ్చేసాయి కాబట్టి, అంటే మన సర్వర్ సైడు మన సైడు అలాగే AWS సైడు ఈ 2x2 అంటే ఇవి రెండు కూడా కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి అనేది. ఇప్పుడు మాస్టర్ పబ్లిక్ IP తీసుకొని పుటీలో లాగిన్ అవుతాం. ఒకసారి మాస్టర్ నోడ్కి సంబంధించినటువంటి కమెంట్స్ అన్ని చూద్దాం. మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి